అప్పట్లో చంద్రబాబు హయాంలో కూడా ఇదే హెచ్యు భూముల్లో నుంచి 400 ఎకరాలు రిచెస్ట్ ప్లేస్. ఇప్పుడు ఉన్న వివాదం అంతా కూడా దాని మీద నడుస్తుంది. అప్పుడు అదే 400 ఎకరాలని ఒక ప్రైవేటు సంస్థకి ఇవ్వడానికి, పరిశ్రమలకు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. అది హైకోర్టుకు పోవడం, కొంత స్టేబుల్గా ఉండడం, అది అట్లా నడిచింది. ఇప్పుడు కూడా అదే 400 ఎకరాల మీదనే వివాదం నడుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అప్పుడు ఏమో చంద్రబాబు నాయుడు ఇదే అమ్ముకోవడానికి చూసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే ఆప్షన్ పెడతా అని అన్నారు. దాని వెనకాల కుట్ర జరుగుతుందా, లేకపోతే వీళ్ళుగా అప్పుడు తాను ఇప్పుడు ఈయన అన్నట్టు నడుస్తుందా, ఏంటి ఏమనుకుంటున్నారు? నమస్తే, నా పేరు దేవేంద్ర. నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు 400 ఎకరాలు ఇచ్చారు. అది ఒక ఫేక్ కంపెనీ అని తెలిసాక దానికి స్టేలో పెట్టాక కూడా తర్వాత ఎప్పుడైతే కోర్టు జడ్జ్మెంట్ వచ్చాక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒక ఫర్మ్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇది వాళ్ళ ఇంటెన్షన్స్ చూస్తుంటే ఎలాగుంది అంటే, ప్రతి పొలిటికల్ లీడర్సు ఒక ప్లేసెస్ని కమర్షియలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా అన్నమాట మన సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట భూముల్ని ఆక్రమించుకొని కమర్షియలైజ్ చేసి దాంతో వచ్చిన డబ్బులతో వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో అది కూడా కాకుండా రీసెంట్గా అసెంబ్లీలో ఒక సిగ్గుచేటు మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీని గుంటనెక్కలు అన్నారు. ఎందుకు అన్నారు? అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా వాళ్ళ మినిస్టర్స్ మాకు అపలైజ్ చెప్పాలి. ఎందుకంటే ఎవరు పోరాడుతున్నారు ఆ భూముల్ని? రిచ్ ఫోనా ఉన్న ఇది ప్లేసెస్లో నువ్వంటావు డియర్స్ లేవు, బర్డ్స్ లేవు, పీకాక్స్ లేవు, లేక్స్ లేవు, ఏం లేవు అనుకున్నంటే మేము ఇప్పుడు సవాల్ చేస్తున్నాం నీకు. మా సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేశాక నువ్వు చూడు, మేము చూపిస్తా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీకు చూపిస్తుంది ఎక్కడ డియర్స్ ఉన్నాయి, ఎక్కడ పీకాక్స్ ఉన్నాయి, ఎక్కడ లేక్స్ ఉన్నాయి అని. సో మా తరపున పెద్ద రిక్వెస్ట్ ఏమంటే, 400 ఎకరాలు అది మాకు చెందినవి, అది యూనివర్సిటీ ల్యాండ్. మేము దీనికోసం ఎంతైనా పోరాడతాం, ఎంతకైనా తెగిస్తాం. ఇదే సిస్టమ్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండి గవర్నమెంట్ ఇంకా ఖచ్చితంగా గవర్నమెంట్దే ల్యాండ్, మాకు సర్వ హక్కులు ఉంటాయని ఆప్షన్కి వెళ్తే సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి ఖచ్చితంగా అయితే ఒక మాస ప్రొటెస్ట్ చేస్తుంది. వీలైతే సెక్రటరియట్ కూడా ప్రొటెస్ట్ చేస్తాం. సెక్రటరియట్ దగ్గర కూడా హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా మేము వెనకాడబోము. అది ఖచ్చితంగా అఖిల భారతీయ విద్యార్థి ఒక పెద్ద స్టాండ్ అయితే తీసుకుంటుంది. సో జంతువులు లేవనో లేకపోతే ఇక్కడున్న భూములను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే అసలు విద్యార్థుల చదువులు కావచ్చు, ఆ అట్మాస్ఫియర్ కోసం అప్పుడు నాయకులందరూ ఫైట్ చేసిన తీరు కావచ్చు, ఇదంతా ఎక్కడ పోతుంది? అసలు నిజంగా భూములను అంటే ప్రభుత్వం క్రైసిస్లో ఉండి నిజంగా భూములను అమ్ముకోవాలంటే సో ఎట్లాంటి భూములను అమ్ముకోవాలి? ఇట్లాంటి యూనివర్సిటీ భూములను, వాతావరణాన్ని డ్యామేజ్ చేయడానికి ఈ భూములను అమ్మకాలనుకోవచ్చా ఏంటి? రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్ చేయాలనుకుంటుంటే తెలంగాణలో చాలా రూరల్ ఏరియాస్ ఉన్నాయి. రూరల్ ఏరియాస్లో నువ్వు డెవలప్ చేయొచ్చు డీసెంట్రలైజ్ చేసి. కానీ కేవలం నీ దృష్టి కేవలం ఎందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ మీదే పడింది? ఎందుకు? విద్యార్థుల కెరియర్ని అన్నమాట నాశనం చేయడానికి ఒక దృష్టితో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది.